చాలా చక్కగా కేసీఆర్ యొక్క జలదోపిడి ఎక్కడ ఏ ప్రాజెక్టు కట్టినా తన ఫామ్ హౌస్ భూములకు ఎట్లా నీళ్లు రావాలో చూసుకునేటువంటి నేత యొక్క మరి అవినీతిని కూడా ఎండగట్టినందుకు భూపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఈ తీర్మానాన్ని బలపరచడం కోసం గ్రామ స్థాయి నుండి ఎదిగి వచ్చి అన్న చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో హోంశాఖ మినిస్టర్గా పనిచేస్తున్న కాలంలో నక్సలెట్ల చేతిలో చంపబడ్డటువంటి ఎలిమినేటి మాధవరెడ్డి గారి కుమారుడు సందీప్ రెడ్డి గారిని బలపరచవలసిందిగా కోరుతా ఉన్నాను. సమావేశ అధ్యక్షులు, మన పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, పత్రికా విలేకరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం పెండింగ్ ప్రాజెక్ట్ రీడిజైనింగ్ భూసేకరణ తీర్మానాన్ని పెట్టిన భూపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం బలపరిచినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మొదలుగా తెలంగాణ భౌగోళిక పరిస్థితి గురించి మనం మాట్లాడుకున్నట్టయితే తెలంగాణలో ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీరు ఏదైతే ఉందో అది సాగునీరు కోసము ఉపయోగించాలంటే మనకు చాలా తక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే మన ల్యాండ్ లెవెల్స్ మరియు వాటర్, మనకు ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వాటర్ లెవెల్స్ చాలా కిందికి ఉన్నాయి కాబట్టి మనకు ఆ ప్రాబ్లం ఉంది. సరే, ఈ ప్రాబ్లానికి ఒకటే పరిష్కారం ఏంటంటే లిఫ్ట్ ఇరిగేషన్. దాన్ని గమనించిన ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ చేపట్టడం జరిగింది. మొట్టమొదటిగా నల్గొండ జిల్లాలో సౌత్ ఏషియాలో అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన ఏఎంఆర్ ప్రాజెక్ట్కి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఆ రోజు మాధవరెడ్డి గారి మొదటి వర్ధంతి రోజు మొదటి మోటార్ని స్విచ్ ఆన్ చేసి చంద్రబాబు నాయుడు గారు నల్గొండ జిల్లాకు తాగునీటి సమస్య కానివ్వండి, సాగునీటి సమస్యకు శ్రీకారం చుట్టడం జరిగింది. మాధవరెడ్డి ప్రాజెక్టు సక్సెస్ అయిన తర్వాత తెలంగాణ జిల్లాలోని ఇతర జిల్లాలన్నింటిలో ఎక్కడెక్కడైతే వయబిలిటీ ఫ్యాక్టర్ ఉందో అవన్నీ బేరే చేసుకొని మిగతా జిల్లాలో కూడా చాలా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మొదలుపెట్టడం జరిగింది. మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సాగునీటి రంగంలో ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో మనం చేసుకున్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు. తర్వాత క్రమంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రాజెక్టులని పక్కన పెట్టేసి వారికి కావాల్సినట్టుగా కొత్త ప్రాజెక్టులు చేసుకోవడం, కమిషన్ కోసము అన్ని విధాలుగా పాత ప్రాజెక్టులు అన్ని పక్కన పెట్టేయడం జరిగింది. మరి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కూడా కేసీఆర్ గారు ఎలక్షన్ల ముందు మనం కాలు పెడితే నీళ్లు పారుతాయని మాట్లాడి తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని విస్మరించి ఇవాళ మోటార్లు పెడతా అని మాట్లాడుతున్నాడు. ఇవాళ మోటార్ల పేరుతో మనకు గ్రావిటీ ప్రకారము కొంత భూమికి నీళ్ళు పోయే అవకాశం ఉన్న మోటార్ల కెపాసిటీని పెంచి అవసరం దానికన్నా 4 రెట్లు కెపాసిటీని పెంచి వ్యయం పెంచి ఇవాళ కమిషన్ల కోసము ఇలా చేయడం జరుగుతూ ఉంది. మరి మనం పాత ప్రాజెక్టుల విషయాన్ని చూసుకున్నట్టయితే 90% ప్రాజెక్టులు పూర్తయిన 90% వరకు పూర్తయిన ప్రాజెక్టులకు 17,505 కోట్లు ఖర్చు పెడితే 28 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. కానీ ఇవన్నీ విస్మరించి ₹1 పెట్టిన పాపాన పోలేదు. అదే ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాకు వచ్చినట్టయితే 2,000 కోట్లు ఖర్చు పెడితే 8 లక్షల ఎకరాలకు సాగునీటి అందించే వీలున్నా కానీ ఇప్పటివరకు ₹1 కూడా ఖర్చు పెట్టిన పాపాన పోలేదు. ఇప్పటికీ కూడా గత ప్రభుత్వాలు చేసిన ప్రాజెక్టులని హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఇప్పటివరకు ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. మరి ఇవాళ ఉన్న పాత ప్రాజెక్టులను కూడా రీడిజైనింగ్ పేరుతో వ్యయం పెంచి కమిషన్ కోసము ఇవన్నీ చేయడం జరుగుతుంది. అదే మనం చూసుకున్నట్టయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు మాయమాటలు చెప్పి తప్పుడు ఫిగర్స్ చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ ఏమైనా మాట్లాడితే 1 కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్తున్నారు. కానీ మనం
కేసీఆర్ గారు 1 కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్తున్నారు. కానీ ఇవాళ మనం చూసుకున్నట్టయితే ఉట్టి గత ప్రభుత్వాలు చేసిన పాత ప్రాజెక్టులు 80 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాయి. వీళ్ళు కొత్తగా ప్రవేశపెట్టిన ప్రాజెక్టులు అవుతున్నాయో అవి 20 లక్షల ఎకరాల వరకే ఉంది. అది కూడా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా గ్రౌండ్ కాలేదు. పాతే కలుపుకొని 1 కోటి ఎకరాలకని మభ్యపెడుతున్నారు. వీళ్ళే 1 కోటి ఎకరాలకు కొత్తగా నీరు అందిస్తున్నట్టు మభ్యపెడుతున్నారు. అలాగే మనము ఇప్పుడు భూసేకరణ చట్టం గురించి మాట్లాడుకున్నట్టయితే 2013లో అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ చట్టం 2013 భూ చట్టాన్ని పక్కన పెట్టి తెలంగాణలో కొత్తగా 123 జియోని తీసుకురావడం జరిగింది. ఆ 123 జియో కింద భూసేకరణ చేసినప్పుడు రైతులందరూ హైకోర్టుకు పోతే హైకోర్టు మొట్టికాయలు వేసి ఆ 123 జియోని రద్దు చేయడం అయింది. మరి ఆ 123 జియోని సవరణలు చేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్రపతి ఆమోదానికి పంపించడం జరిగింది. మరి నాకు ఇవాళ భూపాల్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని బలపరుస్తూ మీరందరూ కూడా హర్షధ్వానాల్లో దీన్ని ఆమోదించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.